సారీ. ఈ దేశంలో ఎవడు సంపాదించినా ట్యాక్స్ కట్టాలి, కానీ పైసా సంపాదన లేకుండా 5 సంవత్సరాలు నన్ను లోపలికి తోసాడే మీ నాన్న, ఇప్పుడు కడతాడే మీ నాన్న ట్యాక్స్. అది సంవత్సరానికి ₹1 కోటి చెప్పున 5 కోట్లు. ఇప్పుడు నీకు జరిగే అవమానం మీ నాన్న 5 జన్మలెత్తినా మర్చిపోకూడదు. తమ్ముడు. అన్నయ్య, ముందు దీనికి నువ్వు సంతకం పెట్టు, తర్వాత మీ ఫ్రెండ్స్ సాక్షి సంతకం పెడతారు. బలి అన్నా, ఈడితోటి మన మామకి తలనొప్పి ఉండకూడదని చెప్పానా? ఈడి తల కూడా తీసేయమన్నావు కదన్నా. ఎవరు ఎవరురా మీరు? ఇంకొక్కసారి మా మామకు తలనొప్పి అయ్యావో తల తీస్తా. ఎవరురా వీడు? ఈ పరిగెత్తేదో అటు సైడ్ పరిగెత్తుంటే ఈ పాడి కూడా హైదరాబాద్ చేరుకుని ఉండేవాళ్ళు. నీ లవ్ నా చావుకు వచ్చిందిరా. ఈ సీమలో నో డైలాగ్స్, నో సెంటిమెంట్స్, ఓన్లీ కస 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 నరుకుతుంటారు రా. అమ్మా, ఈడెంతకాలం జాగింగ్ చేస్తే నాలాగా స్లిప్ అవుతాడు రా. దున్న పోతులా ఉన్నాడు అదవా. ఏంట్రా తీయమన్నది నీ జిప్పు కాదురా. ఓహో, నీ జిప్పటి తీరా. సీమ కొత్త అనుకుంటా. గొలుసులు, ఉంగరాలు, బ్రాస్లెట్లు ఇచ్చి సీమ నుంచి పారిపోండ్రా. తీరా. అరే, అమెరికాలో మైక్ టైసన్ తెలుసా? వాడికి బాక్సింగ్ నేర్పించింది నేనురా. మీరు ఎంతమంది రా? ఎంతమంది? రే, వీళ్ళిద్దరిని నువ్వు చూసుకో, మిగతా వాళ్ళు నేను చూసుకుంటా. బ్యాక్ వద్దురా, దమ్ముంటే ఫ్రంట్కి రండి, ముందు నుంచి కొట్లాడదాం. రండిరా, రండి. ఇచ్చారా? కత్తి చాలా బాగుందిరా వీడి దగ్గర.
ఈ ఒక్కటి అడుగు. ఇదేమన్నా ఈవీ సత్యాన్ని రా ఒకటి అడగట్టు ఇచ్చేయా. అది తీరా. రేయ్, నన్ను పట్టుకుంటే ఏమొస్తుందిరా? ఆ ఇయర్ రింగ్ వాల్యూ ₹1,00,00,000. నాశనం కాదు. రింగు దొరికింది. నేను వీడి సంగతి చూసుకుంటా, నువ్వు వాళ్ళ సంగతి చూసుకో. వెళ్ళు. నువ్వు లేచి వెంట్రా, పట్టుకొని కదా ఉండాలి. రే మామా, ప్రేమించుకున్న వాళ్ళతో పెట్టుకోకూడదు. ఇచ్చేరా. మాతో పెట్టుకోకు. అమ్మో, ఈ బ్యాచ్ ఎవరు? జడ్జి గారు, కనుచూపు మేరలో కనబడే తోటంతా మీ అబ్బాయిదే. మా అబ్బాయిదా? వాడు ఎప్పుడు కొన్నాడు? కొనలేదు, కట్నం కింద మేమే ఇచ్చాం. సెక్షన్ 498A ప్రకారం కట్నం తీసుకోవడం నేరం. అయితే వద్దా? వద్దు. మరి పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం? పొలం నుంచి పెళ్లికి కలిపాం. నా తెరుపు. ఏదైనా మనస్ఫూర్తిగా నమ్మితే అది జరిగి తీరుతుంది. అన్నా ఆ వెంగళరెడ్డి మనుషులు భూపతనాన్ని కొడుతున్నారన్నా. మీరు చేస్తున్నది తప్పు. సెక్షన్ 337 ప్రకారం మిమ్మల్ని అందరినీ లోపలేస్తారు. కాగమట్లేందన్నా నా కొడుకుల్ని కొట్టలే కాదురా, జడ్జి గారికి మాటిచ్చా.